వ్యక్తులుగా చదువుకుందుము. మత్తయి సువార్త 25 అధ్యాయము 1-13 వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయేరు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధిలేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారి కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నేను ఎరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. ఉదయకాల పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి మీ పాద సన్నిధిలో మీ మాటలు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సహాయము చేయండి. గనులకు గొప్పవారికి లేని భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. లేఖనాలు చదువుకున్నాం. లేఖనాల్లో విషయాలు మాతో మాట్లాడండి. నేను వట్టివాడిన తండ్రి, మట్టివాడిన దేవా. నా మాటలు అందరికీ అర్థం కావు. సహాయము చేయండి దేవా. అర్థం చేసుకున్న కృపను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఒప్పించి మెప్పించి దేవా నడిపించమని, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరులారా, చదువుకున్న లేఖన భాగాలు గమనిస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలిన సందర్భం. ఈ 10 మంది కన్యకల్లో బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు 5 మంది ఉన్నారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని ఉన్నారు, నూనె తీసుకోపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలను పట్టుకుని సిద్ధుల్లో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేసినాడు, కునికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ వచ్చాడు. వెంటనే బుద్ధి గలవారు సిద్ధపడిపోయారు. అందరూ సిద్ధపడ్డారు, కానీ బుద్ధి కలిగినటువంటి వారు పెండ్లి విందుకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారికి నూనె లేదు. దివిటీలు ఆరిపోయాయి. దివిటీల కోసం నూనెను వెతుక్కుంటూ ఉన్నారు. నూనెను సిద్ధం చేసుకోవటానికి బుద్ధి గలవారిని అడిగారు. బుద్ధి గలవారు సున్నితంగా తిరస్కరించారు. బుద్ధిగల కన్యకులు ఏమంటున్నారంటే 9వ వచనంలో, బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడి అని చెప్పారు. కాబట్టి విశ్వాసులుగా ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి వారు సున్నితంగా మాటతో సున్నితం కలిగినటువంటి మాటలతో
వారిని తిరస్కరించినట్లుగా ఉన్నారు. మాకును మీకు ఇది చాలదేమో అని. కొనుక్కొనండి అని. కాబట్టి వారు కొనుక్కోటానికి వెళ్ళగా ఇంతలో పెండ్లి కుమారుడొచ్చాడు. సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే తలుపు వేయబడ్డాది. సిద్ధపడినటువంటి, నూనె లేనటువంటి ఆ 5 మంది కన్యకలు, అయ్యా! అయ్యా! మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మును నేనెరుగను అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ దినమైనను, ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి అంటున్నాడు. అప్పుడు దాకా సంఘములోనే ఉన్నారు 10 మంది. 10 మంది సంఘంలో ఉన్నారు. 10 మంది ప్రభువుని నమ్మారు. 10 మంది సిద్ధముగానే ఉన్నారు. కానీ 5 మంది సిద్ధపడినటువంటి పరిస్థితి. అన్ని కార్యాలు వారి పరిధిలోనే జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడికలకు వారు వస్తూనే ఉన్నారు. అన్ని వాక్యాలు వారు వింటూనే ఉన్నారు. అంతటా బాగానే ఉన్నది. కానీ సిద్ధపాటు లేనటువంటి వారు, ప్రతి సందర్భానికి సిద్ధపాటు లేనటువంటి ఆ 5గురు దేవుని కృపను పొందలేక, పెండ్లి విందులో పాలు పంపులు పొందలేక తలుపు వేయబడ్డాది. తలుపు వేయబడ్డాది. అయ్యా! అయ్యా! అని మొరపెట్టుకున్నా మీరెవరో నాకు తెలియదు అని తలుపు వేయబడ్డాది. ఇక తీయలేదు. ఈ విషయాలు చదువుతూ ఉన్నప్పుడు, ఈ విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు భయముగా ఉంటూ ఉన్నది కదా! ఏ ఏ విషయాలలో నేను సిద్ధపాటు లేనివారుగా ఉంటున్నానో, కరెక్ట్‌గా జీవించలేకపోతూ ఉన్నానో, దీపాన్ని వెలిగించటానికి, దివిటీని వెలిగించటానికి నా దగ్గర నూనెను సిద్ధము చేసుకోలేని పరిస్థితుల్లో నేను వెళుతూ ఉన్నాను అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ లేఖనాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. నా సహోదరుడా, నా సహోదరి, బుద్ధి లేని వారి యొక్క అనుదిన జీవిత అలవాట్లు గమనించినప్పుడు, కొన్ని లేఖనాలు మనం పరిశీలించుకున్నప్పుడు, ఆ లేఖనాల ద్వారా మనము దేవుని యొక్క పాఠాన్ని అర్థం చేసుకోగలం. మన జీవిత సత్యాన్ని మనం తెలుసుకుని సరిచేయబడ్డ వారముగా ఉండగలం. 3వ వచనములో అంటాడు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె తీసుకొని పోలేదు. నూనె తీసుకొని పోకుండా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సిద్ధపాటు నూనె లేనితనం. వారి దీపము ఆరిపోయింది. వారి దీపముకు ఆయిల్ కావాలి, నూనె కావాలి. నూనె తీసుకుని పోలేదు. నూనెను సిద్ధం చేసుకోలేదు. ఎంత దౌర్భాగ్యం! అన్ని సంవత్సరాలు జీవించారు. వాక్యం తెలుసుకోకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వాక్యపు వాగ్దానాల మీద
ఆధారపడకుండా నిర్లక్ష్యం చేస్తూ వాక్యం యొక్క స్వాతంత్రాన్ని పొందలేక, ఆస్వాదించలేక, ఆనందించలేక, సిద్ధపాటు లేక వారు విడువబడ్డారు అనే విషయాన్ని మనం గమనిస్తాం. నూనె అనగా దేవుని రక్షణ, సిద్ధపాటు. నూనె అనగా దేవుని వాక్యపు శక్తిలో ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకోలేక, దీపాన్ని వెలిగించటానికి, సిద్ధపాటు కలిగి జీవించటానికి, దేవుని సన్నిధిని ఆనందించటానికి నూనెను సిద్ధం చేసుకోలేని వారి యొక్క మాటలు, కొన్ని మాటలు మనం చదువుకోవచ్చు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాటను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. సంఘంలోనే ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, ప్రార్థనలకు వస్తూ ఉంటారు, అన్ని సందర్భాల్లో ఉంటారు. వాక్యాన్ని గ్రహించలేకుండా, వాక్యపు వెలుగులో నడవకుండా జీవిస్తూ ఉన్నటువంటి వారు, బుద్ధి లేని వారు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. దానిలో ఉన్నటువంటి శక్తి, రక్షణలో ఉన్నటువంటి శక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తములో ఉన్నటువంటి శక్తిని గ్రహించకుండా వారు జీవితము శక్తి లేని భక్తిహీనులుగా ఉన్నారు. పైకి మాత్రం భక్తి గలవారుగా ఉంటారు, మెప్పించేవారుగా ఉంటారు. వారే బుద్ధిహీనులు. ఆ బుద్ధిహీనుల యొక్క అలవాటులు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తిమోతికి హెచ్చరిస్తూ పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటలు. దాని శక్తిని గ్రహించినటువంటి వారు. చూడండి, 1 తిమోతిలో కూడా ఆ మాటలు మనం గమనిస్తే, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎవడైనను స్వకీయులును విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తన ఇంటి వారిని సంరక్షించలేకపోతా ఉంటాడు. అవిశ్వాసి కన్నా విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడంట. సరైనటువంటి విధానములో కుటుంబాన్ని, కుటుంబస్తులను పోషించలేని వాడుగా ఉంటున్నాడు. స్వాధీనపరుచుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మన మాటలు మంచిగా ఉండకపోవచ్చు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అక్కడే 6వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకోవచ్చు. చివరి వచనంలో, 20వ వచనంలో, 6వ అధ్యాయము తిమోతికి రాసిన 1వ పత్రిక. ఓ తిమోతియు, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదమునకులను దూరముగా ఉండుము. సంఘములో జీవిస్తూ ఉన్న విశ్వాసి ఏం చేస్తున్నాడు అంటే, ఒట్టి మాటలన్నీ, అపవిత్రమైన మాటలన్నీ మాట్లాడతాడు. చర్చికి వచ్చి వాక్యం చదువుతాడు,
పాట పాడతాడు, వాక్యం చెప్తాడు, పరిచర్యలు అన్నీ ఉంటాడు. కానీ మాటలు మారలేదు, బుద్ధి మారలేదు. అపవిత్రమైన వట్టి మాటలు. లోకంలోకి వెళితే లోకస్తుల మాటలు. తను సహవాసం చేసే ప్రతి దగ్గర కూడా ఎలాంటి మాటలే, అపవిత్రమైన వట్టి మాటలు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదాలు. మూర్ఖులతో వాదం పెట్టుకుంటా ఉంటారు. దూరముగా ఉండుము అంటున్నాడు, దూరముగా ఉండుము అంటున్నాడు. కాబట్టి సిద్ధపడినటువంటి వ్యక్తిత్వం, బుద్ధి కలిగినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వాదేసుకోదు, వాదం పెట్టుకోదు, అపవిత్రమైన మాటలు మాట్లాడరు, జ్ఞానయుక్తముగా ఉంటారు. వారి మాటల్లో, వారి జీవితంలో ప్రతి సందర్భములో కూడా వారు మృదువుగా ఉంటారు. యేసయ్య గురించి ఒక మాట విన్నట్లయితే, ఆయన జగడమాడడు అనే ఒక సందర్భంలో అంటాడు. ఆయన కేకలు వేయడు అంటాడు. క్రైస్తవ్యం యొక్క అనుభవపూర్వకమైనటువంటి సిద్ధపాటు అపవిత్రమైన మాటలు ఎన్నటికీ మాట్లాడకూడదు. సాడీలు రకరకాలైనటువంటి విధానాల్లో. కాబట్టి సిద్ధపాటు కలిగినటువంటి కన్యకులు ఎలా ఉండాలి? ఒకరోజు విడవబడతావు, అయ్యా 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 అని నీవు మొరపెట్టుకున్న వీలు కాదు, కుదరదు. దేవుడు యేసయ్యా అంటావు, కానీ జీవితం మారలేదే. అనుదిన జీవితము దేవునికి అనుకూలంగా మారలేదే, లేదే. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, పైకి భక్తిగా ఉంటూ ఉన్నావు, దాని యొక్క శక్తి గ్రహించలేకపోతూ ఉన్నావు, ఆ శక్తిని అనుభవించలేకపోతున్నావు. దేవుని యొక్క కలువరి శిలువ శక్తి అన్యుల మధ్య నువ్వు ప్రకటించలేకపోతూ ఉన్నావు. నువ్వు దానిని వారికి చూపించలేకపోతూ ఉన్నావు. కాబట్టి సిద్ధపాటు లేదు, బుద్ధి లేదు, నూనె లేదు. రక్షణ అనుభవ జ్ఞానము విషయమై లేఖనానుసారమైనటువంటి వాక్యాల మీద నీ జీవితము ఆధారపడటం లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇంకో మాట మనం గమనించుకోవచ్చు. గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. కాబట్టి మనముకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇలా చేసినప్పుడు దేవునిలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం అనుభవిస్తాం. ఆ శక్తి అనుభవిస్తూ ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటాం, బుద్ధి కలిగిన వారంగా ఉంటాం. బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, భయపడుతున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి భయపడుతూ ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నేను చేసింది తప్పే, అయ్యో నేను చేసింది తప్పే, నీ ఎదుట నిలబడలేను, పరలోకపు సన్నిధిలో నిలబడలేను అని పశ్చాత్తాపడుతున్నాడు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారయ్యి ఈ విశ్వాసులు ఇంట్లోనే ఉంటూ, సంఘములోనే ఉంటూ, సహవాసంలోనే ఉంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ పెద్ద కుమారుడు వలె ఒప్పలేక
గ్రహించలేక, ప్రేమ లేక మిగిలిపోతూ ఉన్నాడు. బుద్ధి లేనివాడుగా మారిపోతూ ఉన్నాడు. బుద్ధి లేనివాడుగా మారిపోతూ. ఇక్కడ ఏమంటున్నాడు 6:10 గలతీ రాసిన పత్రిక, సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మేలు చేయడము క్రీస్తు బుద్ధిలో ఉన్నటువంటి శక్తి. సిద్ధపడిన వారిలో ఉన్నటువంటి శక్తి. అందరి ఎడల సమయము దొరికినప్పుడల్లా అందరి ఎడల మేలు చేయటానికి సిద్ధపడాలి. మరి విశేషముగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మేలు చేయాలి. మేలు చేయరు కదా, వచ్చే వారిని కూడా లోపములు చూపిస్తూ పొడుస్తూ మాట్లాడే విశ్వాసులు మనము ఎరుగుదుము. కాబట్టి ప్రియులారా, వాళ్ళు అంటున్నారు, బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, ఇంత ముందుగా అంతా ఏం చేస్తున్నావా, అప్పుడు సిద్ధపాటు చేసుకోవటం తెలియదని అని పొడవడం లేదు. మాటతో మృదువుగా వారిని హెచ్చరించిన వారుగా ఉంటున్నారు. నా సహోదరుడా, నా విశ్వాసి, క్రీస్తునందు భయము కలిగినటువంటి విశ్వాసి, నీ మాట విధానము, నువ్వు మాట్లాడే ప్రతి సంభాషణ నీ యొక్క సాటి సహోదరునితో మంచిగా ఉండటానికి సిద్ధపడు. మంచిగా మాట్లాడటానికి సిద్ధపడు. మేలు చేయి. సమయం దొరికినప్పుడల్లా వారితో మంచిగా మాట్లాడు, మేలు చేయి. ఇలాగురా నూనెను సిద్ధపాటు చేసుకోవాలి, నూనెను సిద్ధం చేసుకోవాలి, మేలును అనుభవించాలి. కాబట్టి దేవుని శక్తిని మనం అర్థం చేసుకున్న వారముగా మన అనుదిన జీవితంలో మన మాటలు, మన యొక్క ప్రతి అపవిత్రమైన మాటలన్నిటినీ కట్టిపెట్టేవారముగా, మేలు చేసేవారముగా ఉండటానికి ఇష్టపడ్డ అటువంటి వారు మాత్రమే బుద్ధి గలవారుగా ఉంటారు. ఈ బుద్ధి లేని వారు దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకోవచ్చు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అర్థమైందా? తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎవరు వీళ్ళు? బుద్ధి లేనివారు, నూనె తీసుకొని పోలేని వారు, నూనెని సిద్ధముగా ఉంచుకోలేనటువంటి వారు, కునికిపోయి మెలకువలేని వారు, నిద్రిస్తూ ఉన్నవారు, మెలకువలేని వారు, మేలు చేయని వారు, దాని శక్తిని గ్రహించలేని వారు. నా సహోదరుడా, ఈ బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారు అంటే, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. మాకు దేవుడు తెలుసు, రక్షణ తెలుసు, మారు మనసు తెలుసు, దేవుని కార్యాలన్నీ చేస్తూ ఉన్నాం, మాకు తెలియని సంఘం ఏమిటి, సంఘ సహవాసం ఏమిటి, మాకు తెలియని విధానం ఏమిటి, అన్ని తెలుసు అందరు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి, భయమేస్తూ ఉన్నది. ప్రతి సత్కారము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. మాకు తెలియదు, మాకు తెలియదే, ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదే అన్నట్లుగా ఉన్నారు. వింటూనే ఉన్నారు,
వాక్యాన్ని వింటూనే ఉన్నారు, అనేక సార్లు చెప్తూనే ఉన్నారు, అనేక సార్లు వస్తూనే ఉన్నారు, గ్ర గ్రహించలేకపోతూ ఉన్నారు, సిద్ధపాటు లేని వారుగా ఉంటున్నారు, అసహ్యంగా ఉండారు. దేవుని ఎరుగుదమన్నట్టుగా అనుకుంటున్నారు కానీ వారు అసహ్యంగా కనబడుతున్నారు. అసహ్యులు వాళ్ళు. ప్రకటన గ్రంథంలో అంటారు, రెండవ మరణాన్ని పొందిన వారిలో అసహ్యులోళ్ళు. ప్రకటన గ్రంథం 21:8. అసహ్యులు ఉన్నారు అక్కడ. దేవుని దృష్టికి అసహ్యంగా కనపడ్డారు కనుక తలుపు వేసేసాడు. తలుపు వేయబడ్డాది, సిద్ధం లేరు, నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు. అప్పుడు వాక్యం వినాలి, సరి చేసుకోబడాలి, దేవుని సన్నిధి వెతకాలి, దివిటీలను వెలిగించటానికి నూనెను సిద్ధం చేసుకోవాలి, పెండ్లి విందుకు నేను సిద్ధపడాలి. తలుపు వేయబడ్డా. అయ్యా 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 అంటూ ఉన్నారు కానీ మీరెవరో నాకు తెలీదు, నిశ్చయముగా తెలీదు. ఇంత భయంకరమైన పరిస్థితి, జీవితం వృధా అయిపోయింది. జాగ్రత్త, మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి అని హెచ్చరిస్తాడు. అసహ్యులు అంటున్నాడు కదా. రెండవది అవిధేయులు. అవిధేయులు, దేవుని మాటను తిరస్కరించేవారు. ఏమాత్రం చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చదువుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది వారు అవిధేయులు అనే మాట గురించి. 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారునికి విధేయుడు కానివాడు దేవుని మాట వినాలి, కష్టం వస్తే కష్టాన్ని అనుభవించాలి అంతే, నష్టం వస్తే నష్టాన్ని అనుభవించాలి అంతే. అప్పుడు శుద్ధ సువర్ణముగా నువ్వు మారతావు అనే విషయాన్ని లేఖనం వివరిస్తుంది. కుమారునికి విధేయత చూపాలి, దేవునికి విధేయత చూపాలి. విధేయత చూపినప్పుడు నువ్వు జీవము గలవానిగా ఉంటావు. ఇక్కడ ఏమంటున్నాడంటే విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటది. సువార్తకు రాలేడు, అనేకులను విమర్శిస్తూనే ఉంటాడు కానీ దేవుని పనిలో పాలు పంపులు పొందలేడు. చెప్పేవారిని చేసేవారిని ఏదో లోపాలు ఎతుకుతూనే ఉంటాడే కానీ ఇతను చేయలేడు. దేవుని చిత్తానికి లోబడడు అనే విషయాన్ని అవిధేయుడుగా ఉంటూ ఉన్నాడు. చివరగా వాడు భ్రష్టులయుండి తమ క్రియలను క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. భ్రష్టులుగా ఉంటారు వాళ్ళు. ప్రతి విషయంలో భ్రష్టులే, ప్రతి విషయంలో భ్రష్టులే. చూడండి 3వ అధ్యాయంలో తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట చదువుకోవచ్చు. 3:8 ఏమంటున్నాడంటే అక్కడ ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యమును ఎదిరిస్తారు. విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. ఎంబ్రే మోషేకి ఎదురు తిరిగినారు. నా సహోదరుడా, నా సహోదరి, జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి ఏం చేస్తుంది అంటే పశ్చాత్తాపాన్ని ఇస్తుంది, భయాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపము, భయము, విరిగి నలిగిన ప్రార్థన నిన్ను గణపరుస్తుంది, నిన్ను గౌరవిస్తుంది. ప్రశస్త వస్త్రాలు నీకు కట్టబెడతాయి,
ఉంగరము పెట్టబడుతూ ఉన్నది. ఆ ఇంట్లో సంతోషము అనుభవిస్తావు, తండ్రిని సంతోషింపు చేస్తావు. బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోతే అసూయ చేత ఆ అసూయ చేత దిగజారిపోతావు, విడవబడతావు, తలుపు వేయబడుతుంది. అయ్యా అయ్యాను మొరపెట్టుకున్నా గానీ నీకు తలుపు తీసేవారు లేరు. బుద్ధి కలిగి జీవిస్తూ ఉన్నావా? బుద్ధి లేనితనంతో విడవబడుతూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. నీ జీవితము దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని గుర్తు చేసుకో. ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క మాటల వైపు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, సిద్ధపాటు లేనితనంతో నువ్వు ఉన్నట్లయితే, ఇదే అనుకూల సమయం. నీకోసం యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను ఉద్ధరించటానికి ఆయన నీకోసం ప్రాణం పెట్టి కలువరి శిలువలో రక్తాన్ని అంతటిని కార్చేశాడు. నీ మీద నా మీద ఏమాత్రము శిక్ష పడకూడదని ఆ శిక్షనంతటిని యేసయ్య భరించాడు కలువరి శిలువలో. నిన్ను ఉన్నతంగా చూసుకోవాలని, నిన్ను ఉన్నతంగా హెచ్చించాలని ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన మాటల వైపు నువ్వు గ్రహించినట్లయితే, దాని యొక్క కలువరి శిలువ శక్తిని, ఆ మాటలు నువ్వు గ్రహించి విధేయతతో అంగీకరించినట్లయితే అవి నీకు శక్తి కలిగిన వారుగా ఉంటాయి. దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడతావు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నా సహోదరుడా, నా సహోదరి, బుద్ధి కలిగినటువంటి కన్యకలు హోలీ పెండ్లి విందులో నీవు పాలు పంపులు పొందాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరి వచనములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనములో ఏమంటున్నాడంటే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి. నిద్రమత్తుతో ఉన్నావా? ఏ మత్తులో ఉన్నావో నీ మత్తు దిగిపోయే విధంగా లేఖనాన్ని అర్థం చేసుకో, లేఖనానికి భయపడు, సిద్ధపాటు కలిగి ఉండు. నీ ధనాన్ని బట్టి, నీ ఘనాన్ని బట్టి, నీకున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు గర్వపడుతూ ఉన్నావేమో. మెలకువగలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. తలుపు వేసేస్తారు, నువ్వెవరో నాకు తెలియదని ఉమ్మివేయబడినట్లు నీ జీవితం మారిపోకముందే సిద్ధపడు, సిద్ధపాటు కలిగి ఉండు. నూనెను తయారు చేసుకో, నూనెను సిద్ధం చేసుకో. నీ దీపము ఎల్లవేళ, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నట్లుగా నూనెను సిద్ధం చేసుకో. నూనె సిద్ధపాటు పశ్చాత్తాపం, రక్షణ హృదయము, విరిగి నలిగిన హృదయముతో ప్రతి దినము దేవుని ఆరాధించు, స్తుతించు, కీర్తించు. ఆయన మాట లేకుండా నీ జీవితాన్ని ప్రారంభించొద్దు. ఆయనతో సంభాషించకుండా నీ జీవితాన్ని ప్రారంభించొద్దు. నా సహోదరుడా, జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు అని మరొకసారి బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికల ద్వారా పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇలాంటి ప్రేమను, ఇలాంటి జాగ్రత్తను మనం కూడా అనుభవించాలని దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.